పుట్టుకతో పిల్లల్లో అంగవైకల్యాలు ఎందుకు వస్తాయి? ప్రతి తల్లిదండ్రి కోరుకునేది ఒక్కటే, తమ బిడ్డ ఆరోగ్యంగా ఎలాంటి లోపం లేకుండా పుట్టాలని. కానీ కొన్నిసార్లు పుట్టినప్పుడు చేతులు, కాళ్ళు, కళ్ళు, గుండె, మెదడు లేదా ఇతర అవయవాల్లో కొన్ని నిర్మాణపరమైన మార్పులు కనిపిస్తాయి. అసలు ఈ మార్పులు గర్భంలోనే ఎలా ఏర్పడతాయి? మేనరికం వల్ల ప్రమాదం ఎందుకు పెరుగుతుంది? వీటిని ముందుగానే గుర్తించవచ్చా? తెలుసుకుందాం. బిడ్డ గర్భంలో పెరుగుతున్నప్పుడు ముఖ్యంగా మొదటి కొన్ని వారాల్లో కణాలు వేగంగా విభజిస్తూ వివిధ అవయవాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ సమయంలో జన్యువులు, క్రోమోజోములు అందించే బయోలాజికల్ ఇన్స్ట్రక్షన్స్ లో మార్పులు జరిగితే అవయవాల అభివృద్ధిపై ప్రభావం పడవచ్చు. ఇక్కడ డిఎన్ఏ చాలా కీలకం. మన డిఎన్ఏ లోని జన్యువులు శరీరం ఎలా నిర్మించబడాలి, ఎలా పనిచేయాలి అనే సూచనలను కలిగి ఉంటాయి. కొన్ని జెనెటిక్ చేంజెస్ తల్లిదండ్రుల నుంచి బిడ్డకు సంక్రమించవచ్చు. మరికొన్ని మార్పులు బిడ్డ అభివృద్ధి సమయంలో కొత్తగా ఏర్పడవచ్చు. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, మేనరికం వల్ల ప్రమాదం ఎందుకు పెరుగుతుంది? మనలో కొందరు ఒక రెసెసివ్ జెనెటిక్ డిసార్డర్ కు సంబంధించిన జీన్ మార్పును మోస్తున్నప్పటికీ మనకు ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు. వీరిని క్యారియర్స్ అంటారు. దగ్గరి రక్త సంబంధం ఉన్న ఇద్దరిలో ఒకే అరుదైన రెసెసివ్ జీన్ వేరియంట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇద్దరు ఒకే వేరియంట్ కు క్యారియర్స్ అయితే ప్రతి ప్రెగ్నెన్సీలో సగటున 25% బిడ్డకు ఆ జెనెటిక్ కండిషన్ వచ్చే అవకాశం, 50% క్యారియర్ అయ్యే అవకాశం, 25% ఆ వేరియంట్ వారసత్వంగా రాకపోయే అవకాశం ఉంటుంది. అందుకే మేనరికం సమస్యను తప్పనిసరిగా కలిగించదు. కానీ కొన్ని అరుదైన జెనెటిక్ డిజార్డర్స్ మరియు కంజెనిటల్ కండిషన్స్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఇక గర్భధారణ సమయంలో ఫోలిక్ యాసిడ్ వంటి అవసరమైన సప్లిమెంట్స్ ను వైద్యుల సలహాతో తీసుకోవడం, పోషకాహారం తీసుకోవడం, మద్యం, పొగ తాగడం వంటి వాటికి దూరంగా ఉండడం, వైద్యులు సూచించే యాంటీనేటల్ చెకప్స్ చేయించుకోవడం బిడ్డ ఆరోగ్యకరమైన అభివృద్ధికి సహాయపడతాయి. అయితే తల్లి ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రతి కంజెనిటల్ కండిషన్ ను పూర్తిగా నివారించడం సాధ్యం కాదు. కొన్ని కారణాలు మన నియంత్రణలో ఉండవు. కొన్ని స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ను అల్ట్రాసౌండ్ ద్వారా గర్భంలోనే గుర్తించవచ్చు. అవసరాన్ని బట్టి జెనెటిక్ స్క్రీనింగ్ లేదా డయాగ్నోస్టిక్ టెస్ట్ కూడా వైద్యులు సూచించవచ్చు. మరో ముఖ్యమైన విషయం, పుట్టినప్పుడు కనిపించిన ప్రతి మార్పు జీవితాంతం అలాగే ఉండదు. కొన్ని పరిస్థితులు బిడ్డ పెరుగుతున్న కొద్దీ సహజంగా మెరుగుపడవచ్చు. మరికొన్నింటికి ఫిజియోథెరపీ, మందులు లేదా శస్త్రచికిత్స అవసరం కావచ్చు. అందుకే బిడ్డలో ఏదైనా తేడా కనిపిస్తే భయపడటం కాదు, కారణాన్ని తెలుసుకోవడం ముఖ్యం. సమయానికి గుర్తించడం, సరైన వైద్యుణ్ణి సంప్రదించడం, అవసరమైన చికిత్స అందించడం, ఇవే బిడ్డ భవిష్యత్తును మెరుగుపరచగల ముఖ్యమైన అడుగులు. ఎందుకంటే పుట్టుకతో వచ్చిన ఒక మార్పు బిడ్డ భవిష్యత్తుకు ముగింపు కాదు. ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడాలనుకుంటే వినురవేమ ఛానల్ ను ఫాలో అవ్వండి. ప్రతి వీడియోలో ఒక కొత్త విజ్ఞానం మీకోసం ఎదురు చూస్తోంది.